బైబిల్లో రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది. అవును, అబ్రహాము విశ్వాసం అతన్ని నీతిమంతునిగా మార్చింది. ఈరోజు ప్రతి క్రైస్తవ నమ్మకం కూడా ఇదే. క్రీస్తు యేసుపై మనకున్న విశ్వాసం మనల్ని నీతిమంతులుగా మార్చుతుంది. మరి మీరు నమ్ముతారా? మన క్రియలు కాదు, విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా మార్చుతుంది అని. అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? ఒకానొక సమయంలో ఒక అన్న తమ్ముడు ఇద్దరు ఐస్ బ్రిడ్జ్ దాటుతూ వెళ్తున్నారంట. అన్నయ్య తన తమ్ముడు చేయి పట్టుకుని నడిపిస్తుండగా ఒక్కసారిగా దారి మార్గంలో ఆ ఐస్ బ్రిడ్జ్ విరిగిపోయి ఉంది. ఇప్పుడు అన్న ఆ బ్రిడ్జ్ను దాటడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి చివరిగా ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఆ బ్రిడ్జ్ను తాను దాటగలను కానీ తమ్ముడు దాటడం కష్టతరమని. అందుకే ఏం చేద్దాం అని ఆలోచించి ఆ నీటిలోకి దిగ్గా ఆ నీరు అన్న నడుం లోతుకు మాత్రం ఉంది. అప్పుడు వెంటనే అన్న తన 2 చేతులను చాపి విరిగిన బ్రిడ్జ్కు ఈ కొన నుండి వేరొక కొనకు కలుపుతూ పట్టుకున్నాడు. ఇప్పుడు తమ్ముడితో అంటున్నాడు, తనను నమ్మి తన పైనుండి నడిచి దాటిపోమ్మని. ఇప్పుడు నమ్మడం నమ్మకపోవడం తమ్ముడు వంతు. నమ్మితే గట్టుకు యువతలకు చేరతాడు, లేకుంటే గట్టుకు అవతలే ఉండిపోతాడు. ఇప్పుడు తాను చేయవలసిన పని ఏం లేదు, కేవలం నమ్మిక మాత్రం ఉంచితే చాలు. సరిగ్గా ఇదేలా మన జీవితాలు కూడా. మనం పాపులమై ఉండి పరలోకానికి చేరలేని స్థితిలో ఉండగా మనకు బదులుగా యేసయ్య సిలువలో మరణించాడు. తానే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఒకటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు తినవద్దన్న వృక్షఫలం తిన్నాక హవ్వ ఆదాములు దేవుని చేరుకోలేక ఆయన నుండి దూరంగా పారిపోయి దాక్కుని ఉంటే మన యేసయ్య మాత్రం మనల్ని తండ్రి వద్దకు చేర్చాడు. పౌలు గారు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాస్తూ అందుకే అంటారు, మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము అని. అవును, ఇప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ద్వారా మన పాపాలు కొట్టివేయబడ్డాయి. కాబట్టి తండ్రి అని ఆయన పిలిచే భాగ్యం, ఆయనతో నివసించే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. నిజంగా మన దేవుని ప్రేమ ఎంత గొప్పదో కదూ. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.